ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 11.1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రీవియస్ వీడియోలో మీకు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ టేబుల్ చెప్పాను. దాని లింక్ మేము డిస్క్రిప్షన్లో పెడతాము. మీకు ఈ ఎక్సర్సైజ్ నేర్చుకునే ముందు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ టేబుల్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. సో ఆ వీడియో చూసాక ఈ వీడియో కూడా చూసేద్దాం. సో ఎక్సర్సైజ్ 11.1లోకి వెళ్ళిపోదాం. 11.1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. In right angle triangle ABC, 8 cm, 15 cm, 17 cm are the lengths of AB, BC and CA respectively అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి then find sin A, cos A and tan A అన్నాడు. ఫస్ట్ మనం ఈ ట్రిగ్నోమెట్రీ ట్రయాంగిల్లో మనం ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. AB, BC, CA దట్ ఈస్ 8, 15, 17 అని ఇచ్చాడు. AB 8 cm, BC 15 cm, AC 17 cm అని ఇచ్చాడు. మనకి sin A అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఎక్కడిస్తే మనం దానికి ఆపోజిట్ తీసుకోవాలి. సో ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర ఎక్యూట్ తీసుకున్నాం. సో యాంగిల్ ఏ, సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్గా ఏముంది? బీసీ. బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. బీసీ అంటే మనకి ఇచ్చిన వాల్యూ 15 cm డివైడెడ్ బై ఏసీ అంటే మనకి 17 అని ఇచ్చారు. సో 15/17 సైన్ ఏ వచ్చింది. మనం ఇప్పుడు కాస్ ఏ తీసుకుందాం. కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో కాస్ ఏ ఎడ్జసెంట్ అంటే దీనికి ఎడ్జసెంట్గా ఏముంది? ఈ ఏకి 8 cm. బిఏ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. సో బిఏ వాల్యూ 8, ఏసీ వాల్యూ 17. మనకి సైన్ కాస్ వచ్చేసింది. ఇప్పుడు మనం టాన్ తీసుకుందాం. టాన్ ఏ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఏముందంటే బీసీ. దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఏబీ. వాల్యూ ఆఫ్ బీసీ ఈజ్ 15, వాల్యూ ఆఫ్ ఏబీ 8 cm. సో ఇలా మనం ఇచ్చిన క్వశ్చన్కి ట్రయాంగిల్ వేసుకొని మనం ఆన్సర్స్ నా అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఎలా రాస్తామంటే హైపోటెన్యూస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అనదర్ టు ఎడ్జసెంట్ సైడ్స్గా రాయాలి. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే పిఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 squares ఆఫ్ అడ్జసెంట్ అంటే క్యూపీ హోల్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. మనకి ఇప్పుడు కావాల్సింది క్యూఆర్ సైడ్. సో క్యూఆర్ని ఎల్హెచ్ఎస్కి తీసుకుందాం. క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యూపీని ఇటు తీసుకొస్తే పిఆర్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అయిపోతుంది. క్యూపీ హోల్ స్క్వేర్. క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మన క్వశ్చన్లో పిఆర్ వాల్యూ 25 అని ఇచ్చారు. 25 హోల్ స్క్వేర్ మైనస్ క్యూపీ వాల్యూ 7 హోల్ స్క్వేర్. సో క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 × 25 625 మైనస్ 7 × 7 49. సో QR whole square is equal to 625 minus 49 576. QR is equal to ఈ స్క్వేర్ ఇటు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో రూట్ ఆఫ్ 576. రూట్ 576 వాల్యూ 24. సో మనకి క్యూఆర్ వాల్యూ వచ్చేసింది, అది 24 cm. ఇప్పుడు మనం వారు tan P మైనస్ tan R కనుక్కోమన్నాడు. సో మనం ఫస్ట్ tan P కనుక్కుందాం. ఫస్ట్ మనం tan P మైనస్ tan R చేసే ముందు ఫస్ట్ tan P అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి tan P కనుక్కుందాం. tan P అంటే tan θ వాల్యూ మనం ఆపోజిట్ బై ఎడ్జసెంట్గా రాస్తాము ట్రిగ్నోమెట్రీలో.
సో tan p, ఈ pకి ఆపోజిట్ ఏముందో అది చూడండి. ఒకవేళ tan r ఇచ్చాడు అనుకోండి, rకి ఆపోజిట్ రాసుకోవాలి. సో మనకి ఇచ్చిన సైడ్ బట్టి ఆపోజిట్ అడ్జసెంట్ని డిటర్మైన్ చేయాలి. సో ఇక్కడ tan p ఇచ్చారు కాబట్టి tan pకి ఆపోజిట్ qr, దీనికి అడ్జసెంట్ qp, qr బై qp. qr వాల్యూ ఎంత 24, qp వాల్యూ 7. సో మనకి tan p వచ్చేసింది. tan r రాద్దాం. tan r సేమ్ tan θ ఆపోజిట్ బై అడ్జసెంట్, కానీ ఇక్కడ tan p చేసాం మనం, ఇప్పుడు tan r చేయాలి. tan rకి ఆపోజిట్ qp, tan rకి అడ్జసెంట్ qr. qp వాల్యూ 7 అండ్ qr వాల్యూ మనకి 24 వచ్చింది. సో మనకి ఏం ఫైండ్ చేయమన్నారంటే tan p మైనస్ tan r. tan p అంటే 24/7 మనం కనుక్కున్న వాల్యూ. tan r మనకి ఎంత వచ్చింది 7/24. దీనికి LCM చేద్దాం. 7 × 24, 24 × 24 576 మైనస్ 7 × 7 49. 576 minus 49 527 divided by 24 × 7 168. ఇది ఫైనల్ ఆన్సర్. సో ఇలా మనం tan p tan r, మనకి ఇచ్చిన క్వశ్చన్లో tan θ అడిగాడా tan p ఇచ్చిన ట్రయాంగిల్ సైడ్స్ అడిగాడా అది చూసుకొని మనం వాల్యూస్ రాయాలి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC with right angled at B, in which A is equal to 24 units, B is equal to 25 units and angle BAC is equal to theta, then find cos theta tan theta. ఇక్కడ మనకి cos theta tan theta కనుక్కోమన్నాడు. ఇచ్చిన ట్రయాంగిల్లో ఫస్ట్ మనం ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ ABC అన్నాడు, ABC వేసుకున్నాం. యాంగిల్ A theta, BAC అన్నాడు కాబట్టి మిడిల్లో యాంగిల్ theta వేసుకోవాలి. అది ఏ దగ్గర θ వస్తుంది. B is 90 degrees అండ్ ఇది C. మనకి A 24 అన్నాడు, ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది, సో దీని ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ అవుతుంది. A is equal to 24, B 25 అన్నాడు, Bకి ఆపోజిట్ ఏముందో అది స్మాల్ b వాల్యూ అవుతుంది. మనకి C వాల్యూ కావాలి. C వాల్యూ కావాలంటే ఇందాక నేను చెప్పినట్లు హైపోటెన్యూస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ సైడ్స్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏముంది AC హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ అడ్జసెంట్ సైడ్స్ BC హోల్ స్క్వేర్ ప్లస్ BA హోల్ స్క్వేర్. సో మనకి AC హోల్ స్క్వేర్ ఆల్రెడీ AC సైడ్ మనకి తెలుసు. AC 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC 24 హోల్ స్క్వేర్ ప్లస్ BA మనం కనుక్కోవాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అలానే రాయండి. సో BA కావాలంటే ఈ 24ని ఇటు 25 సైడ్ రాసుకోండి. అది 25 హోల్ స్క్వేర్ మైనస్ 24 హోల్ స్క్వేర్. ఇక్కడ పాజిటివ్ ఉంటే దీన్ని LHS సైడ్ ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి నెగిటివ్ సింబల్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు BA హోల్ స్క్వేర్. 25 స్క్వేర్స్ 625 మైనస్ 24 స్క్వేర్స్ 576 దట్ ఈజ్ ఈక్వల్ టు BA హోల్ స్క్వేర్. సో BA మనకి ఎంత, BA హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 625 మైనస్ 576 49. సో BA ఫైనల్గా √49 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో మనకి BA సైడ్ అది C వాల్యూ 7 సెంటీమీటర్స్ వచ్చింది. మనం ఇప్పుడు cos θ tan θ వాల్యూస్ ఫైండ్ చేయాలి. cos θ అంటే మనకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఈ ట్రయాంగిల్లో మనకి అడ్జసెంట్ హైపోటెన్యూస్ వాల్యూస్ కావాలి. సో cos θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఈ ట్రయాంగిల్లో θ ఇక్కడ ఉంది, దీనికి అడ్జసెంట్ ఏంటి BA డివైడెడ్ బై హైపోటెన్యూస్ AC. BA మనం కనుక్కున్న వాల్యూ 7, AC వాల్యూ 25, 7/25. tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. మనకి ట్రయాంగిల్లో
టీటా ప్లేస్ని బట్టి దీని ఆపోజిట్ ఏముంది, టాన్ టీటా. దీని ఆపోజిట్ 24 డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ 7. సో ఇలా మనం ట్రయాంగిల్ బట్టి ఆన్సర్స్ రాసుకోవాలి. Now fourth question, if cos A is equal to 12/13, find sin A tan A where A is greater than 90. So A is greater than 90 అన్నాడు కాబట్టి B రైట్ యాంగిల్ 90 degrees అని తీసుకున్నాం. సో ABC ఇలా ఆర్డర్లో రాస్తే మనకి cos A 12/13, cos theta వాల్యూ adjacent by hypotenuse. ఇక్కడ adjacent మనకి 12 అండ్ hypotenuse 13. cos A అన్నాడు కాబట్టి ఏకి adjacent సైడ్ ఏముంది, BA. సో BA వాల్యూ 12 అవుతుంది, hypotenuse 13. సో AC వాల్యూ 13 centimeters. మనకి ఇంకొక సైడ్ తెలవడానికి మనం పైథాగరస్ థియరం వాడదాం. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం, sum of hypotenuse is equal to sum of two adjacent sides, that is AC whole square is equal to AB whole square plus BC whole square. మనకి BC కావాలి కాబట్టి BC whole square is equal to AC whole square, ఇది ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ AB whole square. సో మనకి BC తెలియదు కాబట్టి ఇలా ఉంచేసి AC వాల్యూ ఎంత 13 హోల్ స్క్వేర్ మైనస్ AB వాల్యూ 12 హోల్ స్క్వేర్, దట్ ఈస్ BC హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్స్ 169 మైనస్ 12 స్క్వేర్స్ 144. సో BC హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, BC ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25, దట్ ఈస్ BC ఈక్వల్ టు 5 centimeters. ఇప్పుడు మనకి BC వాల్యూ 5 centimeters వచ్చేసింది. మనం sin A tan A కనుక్కున్నాం. సో sin A అంటే మనం ట్రిగ్నోమెట్రీలో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం. sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో sin A, ఏకి ఆపోజిట్ ఎంత ఉంది, BC బై హైపోటెన్యూస్ వాల్యూ CA. BC వాల్యూ 5 బై CA వాల్యూ 13. మనకి sin A వచ్చింది. నెక్స్ట్ tan A ట్రిగ్నోమెట్రీలో ఆపోజిట్ బై అడ్జసెంట్, tan A వాల్యూ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో మనకి tan A అన్నారు కాబట్టి ఏకి ఆపోజిట్ BC, అడ్జసెంట్ అంటే BA. సో BC 5 బై BA 12. tan A is equal to opposite by adjacent, that is BC by BA. A की opposite BC, దీనికి A की adjacent BA, అది 5/12 వాల్యూ. సో మనకి sin A tan A వాల్యూస్ వచ్చేసాయి. మనకి సైన్ ఇచ్చిన cos Aకి 2 sides వచ్చాయి మనకి. దానికి మనం పైథాగరస్ థియరం అప్లై చేసి ఇంకొక సైడ్ కనుక్కుంటే sin A tan A కూడా మనం రాయొచ్చు. ఫిఫ్త్ వన్, 3 tan A is equal to 4, find sin A and cos A అన్నారు. 3 tan A, ఇప్పుడు tan A వాల్యూ ఇవ్వలేదు కదా అని అనుకోద్దు. tan A ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని 4 కిందకి రాసుకుందాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే RH సైడ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది డివైడెడ్ బై అవుతుంది. సో tan A వాల్యూ మనకు వచ్చేసింది 4/3. tan అంటే అసలు మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్, మనకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం హైపోటెన్యూస్ కనుక్కోవాలి. దానికి tan A 4, సో ఇక్కడ 4 అడ్జసెంట్ 3. మనకి హైపోటెన్యూస్ వాల్యూ కనుక్కోవడానికి పైథాగరస్ థియరం వాడదాం. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం, AC హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB హోల్ స్క్వేర్ ప్లస్ BC హోల్ స్క్వేర్. మనకి AB వాల్యూ 3 ప్లస్ BC వాల్యూ 4. సో 9 ప్లస్ 16 దట్ ఈస్ ఈక్వల్ టు 25. సో AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25, AC ఈజ్ ఈక్వల్ టు 5. మనకి AC వాల్యూ కూడా 5 అని వచ్చేసింది, హైపోటెన్యూస్ 5. మనకి sin A cos A కనుక్కోమన్నాడు. సో
సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ ఏ మనకి సైన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. టీటా ప్లస్లో ఇక్కడ ఏ ఉంది, సో ఏకి ఆపోజిట్ హైపోటెన్యూస్ రాలి. ఏకి ఆపోజిట్ బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. సో బీసీ అంటే 4, హైపోటెన్యూస్ 5. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఏకి ఎడ్జసెంట్ ఏముంది 3 బై హైపోటెన్యూస్ 5. సో ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాస్ ఏ. సైన్ ఏ కాస్ ఏ వాల్యూస్ రెండు వచ్చేసాయి మనకి. క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి and triangle XYZ, if angle A and angle B are acute angles such that cos A is equal to cos X, show that angle A is equal to angle X. మనకి యాంగిల్ ఏ యాంగిల్ ఎక్స్ రెండు ఈక్వల్ అని చూపించమన్నాడు. ఫస్ట్ మనం కాజ్ ఏ అంటే ఇచ్చిన ట్రయాంగిల్లో వాల్యూ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాజ్ ఏకి ఎడ్జసెంట్ ఏముంది, ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. నెక్స్ట్ కాజ్ ఎక్స్కి సేమ్ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కానీ మనం ట్రయాంగిల్ XYZలో చూసుకున్నట్లయితే ఎక్స్కి ఎడ్జసెంట్ సైడ్ XY, హైపోటెన్యూస్ సైడ్ XZ. సో మనకి కాస్ ఏ కాస్ ఎక్స్ ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. దట్ ఈస్ ఏబి బై ఏసీ బికమ్స్ ఈక్వల్ టు XY బై XZ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఈ రెండు ఈక్వల్ అన్నారు కాబట్టి మనం ఈ ఏబి ఈజ్ ఈక్వల్ టు XY కూడా అవుతుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాసుకోకుండా సమ్ కాన్స్టెంట్ ఇంటూ XY అని రాయండి. ఏసీని సమ్ కాన్స్టెంట్ ఇంటూ XZ అని రాయాలి. సో మనకి ఏబిఏసి XY అండ్ YZ. ఏబి ఈజ్ ఈక్వల్ టు XY. ఈ టూ సైడ్స్ కరెస్పాండింగ్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో ఏసీ XZ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి అవి రెండు కరెస్పాండింగ్ సైడ్స్, రెండు కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి. మనకి టోటల్ 3 సైడ్స్ కాబట్టి ఇంకొక సైడ్ కూడా కనుక్కోవాలి. దట్ ఈస్ బీసీ అండ్ YZ. మనకి పైథాగరస్ థియరంలో చూసుకున్నట్లయితే బీసీ వాల్యూ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ BA స్క్వేర్. బీసీ స్క్వేర్ కావాలంటే ఏసీ స్క్వేర్ మైనస్ BA స్క్వేర్, బీసీ స్క్వేర్. మనకి బీసీ వాల్యూ కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ BA స్క్వేర్. బీసీ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకి బీసీతో పాటు YZ సైడ్ కూడా కావాలి. సో YZ అంటే YZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XZ స్క్వేర్ మైనస్ YX స్క్వేర్. సో ZY వాల్యూస్ ఏమొచ్చాయి, స్క్వేర్ రూట్ ఆఫ్ XZ స్క్వేర్ మైనస్ YX స్క్వేర్. నో మనం ఇందాక కనుక్కున్న ఏబిఏసి వాల్యూస్ ఈ బీసీ దాంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ వాల్యూ K ఇంటూ XZ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ K ఇంటూ XY హోల్ స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ K స్క్వేర్ ఇంటూ XZ స్క్వేర్ మైనస్ K స్క్వేర్ ఇంటూ XY హోల్ స్క్వేర్. ఈ K స్క్వేర్ని బయటికి తీసుకొస్తే K అయిపోతుంది. రెండిట్లో K ఉంది కాబట్టి కామన్ తీసి బయటికి తీద్దాం. K బయటికి తీస్తే మిగిలింది రూట్లో XZ హోల్ స్క్వేర్ మైనస్ XY హోల్ స్క్వేర్. సో మనకి కావాల్సింది బీసీ బై YZ కావాలి. సో బీసీ బై YZ వాల్యూస్, బీసీ వాల్యూ ఎంత వచ్చిందో అంత రాయండి. X ఇంటూ XZ హోల్ స్క్వేర్ మైనస్ XY హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ YZ వాల్యూ మనకి ఇందాక XZ హోల్ స్క్వేర్ మైనస్ XY హోల్ స్క్వేర్ వచ్చింది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో బీసీ బై YZ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు K వచ్చింది.
ఫ్రమ్ 1, 2 and 3 చూసుకున్నట్లయితే ఆల్ ది కరెస్పాండింగ్ సైడ్స్ ఫ్రమ్ 2 and 3 మనం సెకండ్ ఈక్వేషన్లో AC by XZ and BA by YX ఈజ్ ఈక్వల్ టు K అని రాసాం. ఇప్పుడు మనకి BC by YZ ఈజ్ ఈక్వల్ టు K వచ్చింది. సో హెన్స్ ఆల్ ది adjacent sides become ఈక్వల్. their ratios are equal. అన్ని రేషియోస్ ఈక్వల్ వచ్చాయి. సో BC by YZ ఈజ్ ఈక్వల్ టు CA by XZ ఈజ్ ఈక్వల్ టు BA by XY. అన్ని కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అకార్డింగ్ టు SSS సిమిలారిటీ. According to SSS similarity, triangle ABC is equal to triangle XYZ. సో అన్ని సైడ్స్ ఈక్వల్ వచ్చాయి, రెండు ట్రయాంగిల్స్ కరెస్పాండింగ్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అవుతుంది. యాంగిల్ ఏ బికమ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. హెన్స్ ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. The angles are also becomes equal. So angle A is equal to angle X. Now next seventh question. Given cot theta is equal to 7 by 8, then evaluate 1 plus sin theta into 1 minus sin theta divided by 1 plus cos theta into 1 minus cos theta. Second one 1 plus sin theta divided by cos theta. ఈ రెండు సపరేట్గా మనం ఎవాల్యుయేట్ చేసి ఆన్సర్ ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ కాట్ థీటా 7/8 అని ఇచ్చాడు. అసలు కాట్ అంటే మనం ఎడ్జసెంట్ బై ఆపోజిట్, టాన్కి ఇన్వర్స్, ఎడ్జసెంట్ బై ఆపోజిట్. సో 7/8 కాట్ ఏ. ఈ థీటాకి ఎడ్జసెంట్ ఏముంది 7, ఆపోజిట్ 8. సో మనకి హైపోటెనస్ వాల్యూ కావాలి. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం AC whole square is equal to AB whole square plus BC whole square. సో మనకి AC హోల్ స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి దీన్ని LHS సైడ్లోనే ఉంచుకొని AB వాల్యూ BC వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. AB వాల్యూ 7 ప్లస్ BC వాల్యూ 8. సో AC హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ఇస్ 49 అండ్ 8 స్క్వేర్ 64. సో AC హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 113. AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 113. మనకి AC వాల్యూ వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 113 కాట్ థీటా. నెక్స్ట్ ఎవాల్యుయేట్ మనం ఫస్ట్ వన్ కనుక్కుందాం. ఫస్ట్ వన్ ఏమన్నారు 1 ప్లస్ సైన్ థీటా. సైన్ థీటా కాస్ థీటా రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం సైన్ థీటా కనుక్కుందాం. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో థీటాకి ఆపోజిట్ ఏముంది 8 బై హైపోటెన్యూస్ రూట్ 113. సో 8 బై రూట్ 113 సైన్ థీటా వచ్చింది. మనం కాస్ థీటా కనుక్కున్నాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఈ ట్రయాంగిల్లో ఎడ్జసెంట్ సైడ్ థీటాకి ఎడ్జసెంట్ అంటే 7 అండ్ హైపోటెన్యూస్ రూట్ 113. సో 7 బై రూట్ 113. సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం దాన్ని ఫైండ్ చేద్దాం. 1 ప్లస్ సైన్ థీటా అంటే 8 బై రూట్ 113 ఇంటూ 1 మైనస్ సైన్ థీటా 1 మైనస్ 8 బై రూట్ 113 డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ 7 బై రూట్ 113 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా వాల్యూ 7 బై రూట్ 113 అని ఇచ్చారు. A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి ఫార్ములా ఉంది. సో మనం A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి ఫార్ములా A స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ A ప్లస్లో 1 ఉంది. 1 స్క్వేర్ మైనస్ 8 బై రూట్ 113 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సేమ్ డినామినేటర్ కూడా A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి ఫార్ములా ఉంది. దట్ ఈస్
ఏ స్క్వేర్ ఏ ప్లేస్లో ఇక్కడ 1 మైనస్ బి ప్లేస్లో 7/√113 ఉంది హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 8 స్క్వేర్ అంటే 64 డివైడెడ్ బై √113 హోల్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 113 మిగులుతుంది. ఇక్కడ డినామినేటర్లో 1 స్క్వేర్ 1, 7 స్క్వేర్ 49 డివైడెడ్ బై √113 హోల్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 113 మిగులుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 113 మైనస్ 64 డివైడెడ్ బై 113 హోల్ డివైడెడ్ బై 113 మైనస్ 49 డివైడెడ్ బై 113. ఈ 113 క్యాన్సిల్ అయిపోయి 113 మైనస్ 64 49 డివైడెడ్ బై 113 మైనస్ 49 64. సో మనకి ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. సెకండ్ పార్ట్ 1 ప్లస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా చేయమన్నాడు. సో 1 ప్లస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. మనకి సైన్ టీటా వాల్యూ ఎంత వచ్చింది 8/√113, కాస్ టీటా వాల్యూ 7/√113. దీనికి ఎల్సిఎం చేయండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × 113 113 √113 ప్లస్ 8 డివైడెడ్ బై √113 హోల్ డివైడెడ్ బై 7/√113. ఈ √113 గెట్స్ క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు √113 ప్లస్ 8 divided by 7 is the final answer. Next one, in a right angle triangle ABC, right angled at B, if tan A is equal to √3, then find the value of first part sin A cos C minus cos A sin C, and second one is cos A cos C minus sin A sin C. First we have to find the value of three sides of the triangle. Here given tan A is equal to √3. So in denominator there is nothing, so we should write 1. So tan A is equal to opposite by adjacent. So here tan A, for A opposite is BC, so BC is √3 and adjacent is BA, that is 1. So according to Pythagoras theorem, we use Pythagoras theorem and find another hypotenuse side. That is AC whole square is equal to AB whole square plus BC whole square. That is AC whole square is equal to AB square is 1 whole square plus BC square is √3 whole square. Here square and root gets cancelled. So AC whole square is equal to 1 plus 3. AC whole square is equal to 4. AC is equal to √4. Therefore AC is equal to 2. So we got the side AC. AC is equal to 2. So now we have to find sin A cos C and cos A sin C. 4 values we have to find. So first we will find sin A. Sin A is for A, sin is opposite by hypotenuse. So for A opposite is BC and hypotenuse is AC. So BC by AC is √3/2. Now we got sin A. Now we will find cos A. Cos A is adjacent by hypotenuse. సో ఇక్కడ adjacent ఏంటంటే ఇచ్చిన ఏకి adjacent చూసుకున్నాం, BA/CA. BA/CA that is equal to ఇక్కడ BA వాల్యూ 1 డివైడెడ్ బై హైపోటెన్యూస్ 2, సో 1/2. మనకి sin A cos A వచ్చాయి. ఇప్పుడు sin C cos C కనుక్కోవాలి. సో sin C అంటే Cకి ఆపోజిట్ చూద్దాం. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే BA/CA దట్ ఈస్ 1/2. cos Cకి అంటే Cకి ఆపోజిట్ AB, దీనికి adjacent BC. సో adjacent by hypotenuse కాబట్టి adjacent side BC √3 divided by hypotenuse AC that is 2. సో మనకి 4 వాల్యూస్ వచ్చేసాయి. సో మనం ఫస్ట్ది ఇవాల్యుయేట్ చేద్దాం. sin A cos C minus cos A sin C.
దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి సైన్ ఏ వాల్యూ √3/2 కాస్ సి వాల్యూ √3/2 వచ్చింది మైనస్ కాస్ ఏ 1/2 ఇంటూ సైన్ సి వాల్యూ 1/2. సో √3 ఇంటూ √3 3, 2 ఇంటూ 2 4 డివైడెడ్ బై 1 మైనస్ 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4, 3 minus 1 that is 2/4, 1/2. So the answer is 1/2. Next, second one, cos A cos C minus sin A sin C. Cos A cos C minus sin A sin C. సో ఇక్కడ మనం cos A వాల్యూ 1/2, cos C వాల్యూ √3/2 వచ్చింది. sin A వాల్యూ 1/2 ఇంటూ sin A వాల్యూ √3/2, sin C వాల్యూ 1/2. సో దీనికి ఎల్సిఎం చేస్తే 1 ఇంటూ √3 is √3 డివైడెడ్ బై 2 ఇంటూ 2 4 మైనస్ √3 ఇంటూ 1 √3 divided by 2 into 2 4. So minus 3/4 minus 3/4 gets cancelled. That is equal to 0. The final answer. First answer is 1/2 and second answer is 0. ఇప్పటి వరకు మనం ట్రిగ్నామెంట్రీ రేషియోస్ దాని టేబుల్ అండ్ ఎక్సర్సైజ్ 11.1 గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక న్యూ చాప్టర్తో కలుసుకుందాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, వీ విల్ మీట్ విత్ అనదర్ వీడియో.